వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. ప్రభుత్వ ఉపాధ్యాయుడు తనలాగే కొంతమంది ప్రభుత్వ ఉపాధ్యాయులు తయారు చేయాలనేది ఆయనకు ఒక తపన. ఆ తపన ఈరోజు ఒక విజేత కోచింగ్ సెంటర్ నడిపించే పరిస్థితి కనిపించింది. ఈ విజేత కోచింగ్ సెంటర్లో ఏదైతే పెట్టారో ఇదే విజేత కోచింగ్ సెంటర్లో నిన్న వెలువడే డిఎస్ ఫలితాల్లో ఆయన కోరిక అయితే నెరవేరింది. అసలు ఆ కోరిక ఏంటి, ఆ తపన పడే ఆ టీచర్ ఎవరనేది మనతో పాటు ఉన్నారు, ఆ ఉత్తీర్ణులైన విద్యార్థులు కూడా ఉన్నారు. వాటి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. బాబు చెప్పండి, మీది ఏ ఊరు, ఎన్ని మార్క్స్ వచ్చాయి, ఈ తపనంతా ఎవరిది? మాది ఆనందపురం అండి, జీసీగడ మండలం, శ్రీకాకుళం డిస్టిక్ అండి. నాకు నిన్న ప్రకటించిన ఏపీ డిఎస్సి ఫలితాల్లో 88.57 మార్క్స్తో స్టేట్ లెవెల్లో థర్డ్ ర్యాంకు, అలాగే శ్రీకాకుళం డిస్టిక్లో ఫస్ట్ ర్యాంక్ వచ్చిందండి. అయితే ముందుగా కూటమి ప్రభుత్వానికి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. ఎందుకంటే గత ప్రభుత్వం మొదటి సంతకం డిఎస్సి మీద పెడతామని హామీ ఇచ్చి తొంగలో తొక్కేశారండి. కానీ ఈ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన మొదటి హామీ ప్రకారం తొలి సంతకం డిఎస్సి మీద పెడతామని చెప్పినట్టుగానే 16,347 పోస్టులతో నోటిఫికేషన్ ఇచ్చారండి. ఎన్నో కోట్ల కేసులు పడుతున్నా సరే వాటన్నిటిని అధిగమిస్తూ ముందుకు వెళ్తూ ఈరోజు డిఎస్సి ఫలితాలు ఇచ్చి మా కుటుంబాలు మా కళ్ళల్లో ఆనందం నింపారండి. అందుకోను మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులైన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే శ్రీ నారా లోకేష్ గారికి, అలాగే డిప్యూటీ సీఎం గారైన పవన్ కళ్యాణ్ కుమార్ గారికి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. ఈ కోచింగ్ ఎవరిచ్చారు, వాళ్ళు పడే కష్టం ఏంటి? సార్, ఈ ఇన్స్టిట్యూట్లో నేను 2019 అక్టోబర్ 5వ తేదీన జాయిన్ అయ్యానండి. ఆ రోజు నాకు ఒక గ్రాండ్ టెస్ట్ పెట్టారండి. ఆ రోజు ఆ టెస్ట్లో నాకు బెస్ట్ ర్యాంక్ రావడం వల్ల నాకు ఫ్రీ కోచింగ్ ఇచ్చారండి. అట్ ద సేమ్ టైం 2019 నుంచి ఇప్పుడు 2025 వరకు ఆయన నాకు ఫ్రీ కోచింగ్ ఇచ్చారండి. బుక్స్ అన్నీ ఫ్రీగా పెట్టారండి నాకు. అయితే కరోనా టైంలో మీకు అందరికీ తెలిసిందే ఎంత కష్టకాలమో. అసలు మనం బతుకుతామో ఉంటామో పోతామో తెలియని రోజుల్లో కూడా మమ్మల్ని మా లక్ష్యం వైపు ప్రేరేపించేట్లుగా ప్రతిరోజు మాకు వాట్సాప్లో కానీ యాప్లో కానీ ఎగ్జామ్స్ పెట్టేవాళ్ళండి. అటువంటి కష్ట సమయంలో కూడా మమ్మల్ని లక్ష్యం వైపే ప్రేరించేట్టు చేసేవారండి. అలాగే అర్ధరాత్రి 12, 1 గంట వరకు మాతో పాటు ఉండి హాస్టల్లో ప్రతి ఒక్కరికి వాళ్ళ యొక్క డౌట్స్ని క్లారిఫై చేస్తూ మా వెనకాలే ఉండు మమ్మల్ని విజయ తీరానికి చేరేటట్లు చేశారండి. అందుకని ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. మీరు చెప్పండి, మీది ఏ ఊరు, ఎక్కడి నుంచి వచ్చారు, మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి, ఈ మార్క్స్ రావడానికి కారణం, మీరు కోచింగ్కి ఇలా ఉండడానికి కారణం ఎవరు, ఏంటి? నా పేరు సౌందర్య, మాది పిట్లమెట్ట గ్రామం, విజయనగరం జిల్లా. మాది శ్రీకాకుళం అయితే కాదండి. విజయనగరం నుంచి రాజం విజేత గురించి తెలుసుకొని అప్పల్రాజ్ సార్ గురించి మా ఫ్రెండ్స్ చెప్తే ఇక్కడికి వచ్చాను. నేను యాక్చువల్గా ఎస్జిటి కోచింగ్ కోసమని వచ్చాను. అప్పటికి నాది ఇంకా బీఈడీ అవ్వలేదు. సార్ వల్ల బీఈడీ చేశాను, తర్వాత టెట్ రాశాను. టెట్లో 136 స్కోర్ చేయగలిగాను. ఇప్పుడు డిఎస్సిలో కూడా 85.36తో విజయనగరం జిల్లాలో టాప్ 2లో ఉన్నాను. దీనికి కారణం ఏంటంటే మా అప్పల్రాజ్ సారు. అతను మాతో పాటు కృషి చేస్తూ మా కోసం పరీక్ష పేపర్లు రాస్తూ మేమెంత కష్టపడ్డామో ఆయన కూడా అంతే కష్టపడ్డారు. ఇంకా చెప్పాలంటే మాకన్నా ఎక్కువే కష్టపడ్డారు ఆయన. అంతేకాకుండా మేడం గారు ఇప్పుడు వాళ్ళ ఇంట్లో వంట చేసుకోవడం అంటే అది కామను. కానీ ఇప్పుడు 200 మంది పిల్లలకి వంట చేసి పెట్టాలంటే అది చాలా కష్టం. ఆవిడ ఎంతో శ్రద్ధ పెడితే కానీ ఆ పని చేయలేరు. ఆవిడ మా కోసం కష్టపడేవారు. నెక్స్ట్ ఏంటంటే అప్పల్రాజ్ సార్ స్కూల్కి వెళ్తూ నెక్స్ట్ స్కూల్ నుంచి వచ్చాక పిల్లలు ఏమైపోతున్నారో, వాళ్ళు ఎలా చదువుతున్నారో తిట్టేవారండి. ఎందుకోసం తిట్టేవారు, మేము ఎలా చదవాలో చెప్పేవారు, తిట్టేవారు. కాబట్టి ఈరోజు ఈ స్థాయిలో మేము నిలబడగలిగామని నేను అనుకుంటున్నాను. ఏదైతే మేషారు ఉన్నారో, తపన పడ్డారో, నాలాగే ప్రభుత్వ ఉద్యోగస్తులు కావాలి అనే ఒక తపన అయితే పడే అయితే మేషారు ఉన్నారు. మనతో పాటు మేషారు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేషారు చెప్పండి, మీరైతే ప్రభుత్వ ఉద్యోగస్తులు, ఉపాధ్యాయులు అయితే మీకు ఎందుకు ఆ కోరిక పుట్టింది? మీకు ఇంతమందిని పోషించి ఇంతమంది కోచింగ్ ఇచ్చే పరిస్థితి ఎందుకు అనిపించింది? నమస్తే సార్. ఈరోజు ఈ 2025 డిఎస్సి ఫలితాలలో ఉత్తమమైనటువంటి విజయాలు సాధించినటువంటి ఈ రాజం విజేత కోసం విద్యార్థులందరికీ కూడా పేరు పేరుని అభినందన తెలియజేసుకుంటున్నాం. ఈరోజు ఇంతమంది కళ్ళల్లో వెలుగును నింపినటువంటి ఈ కూటమి ప్రభుత్వానికి ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు, అలాగే విద్యాశాఖ మంత్రి గారు లోకేష్ గారు అయితేనేమి, పవన్ కళ్యాణ్ గారు అయితేనేమి పట్టుబెట్టి మరి ఈ మొదటి సంతకం పెట్టి దాన్ని నిలబెట్టుకునేటటువంటి ప్రయత్నం చేయడానికి చాలా కష్టపడ్డారు. ఎన్నో రకాల ఒడిదుడుకులు ఎదురైనప్పటికీ కూడా
ఎలాగైనా సరే ఈ విద్యార్థులు 5 సంవత్సరాల నుంచి చాలా నిరీక్షణతో ఉన్నారు. వీళ్ళకి ఒక రకమైనటువంటి ఉత్తేజాన్ని ఇద్దాం ఉద్దేశంతో ఈ నోటిఫికేషన్ ఇచ్చి ఈరోజు నిన్నటికి ఫలితాలనిచ్చి ఈ విజయానికి ఈ రకమైనటువంటి ఫలితాలకి కారణమైనటువంటి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. నేను 1998లో ఎస్జిటిగా ప్రభుత్వ ఉపాధ్యాయునిగా జాయిన్ అయ్యాను. 1998లో జాయిన్ అయినప్పటి నుంచి కూడా నా ఉద్దేశం ఏంటంటే ప్రధానంగా మనకంటూ ఒక మారుమూల ప్రాంతంలో ఉన్నటువంటి నా తల్లిదండ్రులు నిరక్షరాస్యులు అయినప్పటికీ కూడా ఆ రోజుల్లో ఉద్యోగం సాధించాను. మనలాగే ఎంతోమంది గైడెన్స్ లేనటువంటి పిల్లలు, పేద పిల్లలు, సింగిల్ పేరెంట్ స్టూడెంట్స్, అలాగే పేరెంట్లెస్ స్టూడెంట్స్ ఎంతోమంది చదువుతున్నారు. వాళ్ళకు గైడెన్స్ ఇద్దామనే ఉద్దేశంతో మా మేడం గారికి చెప్తే మా మేడం గారు కాదనకుండా అలాగే చేద్దామని అన్నారు. ఆవిడ నడుపుతానన్నటువంటి సంస్థకి కొంత చేయూతనిస్తూ అలాగే కొంచెం ఎడ్యుకేషనల్ గైడెన్స్ ఇస్తూ పగలల్లా వృత్తిరీత్యా ఉపాధ్యాయునిగా పనిచేస్తూ సాయంత్రము రాత్రిపూట ఎవరైతే మనల్ని నమ్ముకొని వస్తారో అలాంటి విద్యార్థులందరినీ కూడా తయారు చేసి ఈ రోజున సుమారు 500 మంది పిల్లల వరకు మన దగ్గర కోచింగ్కి వచ్చారు. సుమారు 100 నుంచి 150 మంది పిల్లల వరకు కూడా ఫ్రీ కోచింగు, ఫ్రీ అకామిడేషన్, ఫ్రీ బుక్స్, ఫ్రీ మెటీరియల్ ఇస్తూ రాత్రి పగళ్ళు వాళ్ళు చదివించి ఈరోజు ఉన్నతమైనటువంటి విజయాలు సాధించాం. సుమారు 150 నుంచి 200 మధ్య ఉద్యోగాలు రాష్ట్ర స్థాయిలో అన్ని జిల్లాల్లో కూడా సాధించాం. ఇంతటి ఘన విజయానికి కారణమైనటువంటి నన్ను నమ్మినటువంటి ఆ తల్లిదండ్రులకి, పిల్లలకి, అలాగే తోటి ఫ్యాకల్టీకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మేడం కూడా చెప్పండి, ఈ కోచింగ్ పెట్టడానికి మేషారు పాత్ర ఎంత ఉందో మీ పాత్ర కూడా అటువంటిదని చెప్పుకోవచ్చు. ఈ విషయంపై మీరేమంటారు? నమస్తే అండి, నా పేరు శ్రీదేవి. మా హస్బెండ్ గవర్నమెంట్ టీచర్ అండి. ఆయన ఒక టీచర్ అయి కూడా 10 మంది పిల్లలు టీచర్ అవ్వాలని ఒక ఆశయంతో ఈ ఇన్స్టిట్యూట్ పెట్టాము మేము. అలానే కూడా ఈ 2025లో కూటమి ప్రభుత్వం తీసిన డిఎస్సి నోటిఫికేషన్లో 150 నుంచి 200 పైగా పిల్లలు జాబులు సంపాదించారండి. వాళ్ళు సంపాదించిన జాబులు చూసుకుంటే ఈరోజు మేము చాలా హ్యాపీగా ఉన్నామండి. 93.9 మార్కులతో కే జ్యోతి అనే అమ్మాయి టాపర్గా ఉందండి. మేము కష్టపడే కష్టం అంతా మాకు ఈరోజు మా పిల్లలు సాధించే విజయంలో మేము చూస్తున్నామండి. వాళ్ళు ఇక్కడ విడిచిపెట్టి వెళ్ళిపోతారు. వాళ్ళ పిల్లలు కాదు, మా పిల్లలుగా మేము చూసుకొని మేము వాళ్ళతో పాటు ఉండి వాళ్ళు చదివిస్తూ వాళ్ళకు ఫుడ్ అన్నీ చూసుకుంటూ వాళ్ళకి ఫ్రీ కోచింగ్, ఫ్రీ హాస్టల్ ఇస్తూ మా వారి టీచర్ స్కూల్కి వెళ్ళిపోయినా అంతా నేనే చూసుకుంటూ మా పిల్లలుగా అన్నీ చూసుకొని ఈ విజయానికి కారణమయ్యాను. సాధారణంగా చూసుకున్నట్లే ఇద్దరు పిల్లలు చూడడం అంటే చాలా కష్టం. అటువంటిది 200-300 మంది పిల్లలు చూడడం అంటే ఉద్యోగం చేసి ఆయనకు చూడాలి, ఈ పిల్లలకు ఒక పక్క చూడాలని మీకు ఎలా అనిపించింది? నాకేం అనిపించలేదండి. మా వారు గవర్నమెంట్ టీచర్, ఆయన ఆశయం ముందు ఇదేమి కాదని మన టెట్ టైంలో 600 మంది వచ్చారండి. అప్పుడు కూడా మాకేం బడ్డీని అనిపించలేదు. మేము ఫ్రీగా చక్కగా చెప్పాము. పిల్లల విజయం తర్వాత మాకేం అనిపించలేదండి. వాళ్ళ విజయమే మాకు ఇదండి. ఇది ఇక్కడ పరిస్థితి చూసుకున్నట్లయితే ఏదైతే విజేత కోచింగ్ సంబంధించి బాలి అప్పలరాజు ఆయన ప్రభుత్వ ఉపాధ్యాయుడు శ్రీశగడ మండల కేంద్రంలో ప్రభుత్వ ఉపాధ్యాయులుగా విధులు నిర్వహిస్తున్నారు. తనైతే ఏదైతే కోరుకున్నారో నేను ఒక ఉపాధ్యాయుని, నాతో పాటు కొంతమంది ఉపాధ్యాయుల్ని చదివించి ఒక ఉపాధ్యాయులు చేయాలని ఒక ఆశయం అయితే నెలకొల్పుకున్నారు. ఇదే క్రమంలో అయితే మాత్రం విజేత కోచింగ్ సెంటర్ నడుపుతూ చాలామంది వరకు చూసుకున్నట్లయితే ఎక్కడెక్కడ కోచింగ్ సెంటర్లు అయితే మాత్రం ముందైతే మాత్రం డబ్బులు కట్టించుకునే పరిస్థితి, లేకపోతే డబ్బులు పెట్టించే పరిస్థితి కోచింగ్ సెంటర్లు కనబడుతుంది. అటువంటిది ఈ కోచింగ్ సెంటర్లో అయితే మాత్రం ఎవరు ఇస్తే తీసుకుంటారు, లేకపోతే లేదు. ఇదే విషయం చూసుకున్నట్లయితే ప్రభుత్వ ఉపాధ్యాయుడు బాలి అప్పలరాజు గారు అయితే ఎంతవరకు అయితే ప్రోత్సాహం ఉందో తనకు సంబంధించి వాళ్ళ సతీమణి గారి పాత్ర కూడా సగం వరకు ఉందని చెప్పుకోవచ్చు. సొంతంగా చూసుకుంటే 3 పిల్లలు చూడడమే చాలా కష్టం. అటువంటిది 200-300 పిల్లలకి అయితే మాత్రం ఇదే సొంత భవనంలో ఉంటూ సొంత భవనంలో కోచింగ్ ఇచ్చుకుంటూ ఇదే భవనం హాస్టల్గా చేసుకుంటూ 200-300 మంది పిల్లలకి 1 కాదు 2 కాదు గత 4 సంవత్సరాలుగా ఏదైతే గత వైసీపీ ప్రభుత్వం ఉందో వైసీపీ ప్రభుత్వంలో డిఎస్సి నోటిఫికేషన్ విడుదల అవ్వకపోవడం, ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత విడుదల నోటిఫికేషన్ రావడంతో ఇంతమంది ఉత్తీర్ణులయ్యి 150 మంది పైగా ఈ విజేత కోచింగ్ సెంటర్లో కోచింగ్ ఇస్తూ ఇది ఉత్తీర్ణులయ్యే పరిస్థితి కనిపించింది. దీని అంతటికి కారణం అయితే మాత్రం విజేత కోచింగ్ అప్పలరాజు గారు మేడం గారు అయినటువంటి వాళ్ళ సతీమణి గారు కూడా చెప్పుకునే పరిస్థితి కనబడుతుంది. ఏదైతే ఉందో కూటమి ప్రభుత్వం ఈ నోటిఫికేషన్ ఇవ్వడం తర్వాత మాత్రం ఈ కూటమి నాయకులు అధికారులు నాయకులు అయితే మాత్రం చిత్రపటాలకు పాలాభిషేకం చేసే పరిస్థితి కనిపించింది. ఇక్కడ ఏదైతే మధ్యతరగతి పేద కుటుంబంలో ఉన్న సంబంధించి విద్యార్థులు ఇక్కడ చదువుకోవడానికి వచ్చారు, వాళ్ళు కూడా మాకైతే మాత్రం ఏ కష్టం రాకుండా సొంత తల్లిదండ్రులుగా చూసుకున్నారు ఈ మా మేషారని చెప్పేసి అయితే మాత్రం ఇక్కడ చదువుకునే విద్యార్థులు చెప్పడం జరిగింది. ఏదేమైనా వాళ్ళకైతే మేము ప్రత్యేక ధన్యవాదాలు చెప్పుకుంటాం. ఈ రోజు చూసుకుంటే ఈ ఫలితాల్లో అయితే మాత్రం 150 మందికి పైగా ఈ ఉత్తీర్ణులు అయితే పరిస్థితి కనిపించింది. అది పరిస్థితి. ఇక్కడ నుంచి రాజా సురేష్, RTV, ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో.
సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.